హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు తెప్పించాను ఆన్లైన్. ఇవన్నీ తెప్పించిన తర్వాత ఇలా పేరు చేసి ఉన్నాయి ఏకంగా. ఇవన్నీ ఆన్లైన్ జుత్తుల గురించి, దాని తర్వాత ఫ్యాట్ బర్నర్ గురించి సామాన్లు అన్నీ తెప్పించాను. ఆ తెప్పించిన దాంట్లో మా పాపకి పొద్దున్న టిఫిన్ పెడితే టిఫిన్ దానికి సాయించదు. దానికి ఇవాళ రేపు ఒక కొత్త రకం ఇది కప్ నూడిల్స్ అని వస్తుంది. ఆ కప్ నూడిల్స్ 50 రూపాయలు, 52 రూపాయలు అలా. ఆ కప్ నూడిల్స్ కానీ 2-3 ఇచ్చేసిన వాళ్ళ నాన్న ఎప్పుడెప్పుడైనా అడుగుతారు సాయంకాలం వచ్చినప్పుడు. అంటే ఇంటిలో ఇక్కడ చోటు అంటే చిన్న అని చెప్పి పిలుస్తారనమాట. అలాగే మా పాప పెద్దది అయినా కూడా దాన్ని చోటు అని పిలుస్తారు వాళ్ళ నాన్న. చోటు నీకేమిటి కావాలి అని చెప్పి అడుగుతారు. లేకపోతే వాళ్ళ తమ్ముడు వస్తాడు. తమ్ముడు వచ్చి అడుగుతాడు, అక్క నీకేంటి కావాలి అని. అంటే ఇవాళ రేపు దానికి ఇంకేమీ అక్కర్లేదు, ఉట్టి కప్ నూడిల్స్ తెప్పించడమే. అలాగే నేను సామాన్లు తెప్పించమన్నాను. అమ్మ ఆన్లైన్లో ఈ సామాన్లు అన్ని పేర్లు చెప్పేశాను. తెప్పించిన తర్వాత సామాన్లు తెప్పించమ్మా అని అంటే అన్ని సామాన్లు తెప్పించిన తర్వాత ఏమో ఈ కప్ నూడిల్స్ చెప్పకుండా తెప్పించేసి దాని తర్వాత బిల్లు ఎందుకమ్మా ఇంత అయిందంటే అప్పుడు మెల్లిగా ప్రేమగా చెప్పినట్టు, అలాగే చావు కబురు చల్లగా చెప్పినట్టు మెల్లిగా చెప్పింది. 3 కప్ నూడిల్స్ తెప్పించుకున్నాను నేను అని చెప్పి. ఆ 3 కప్ నూడిల్స్ తెప్పించుకుని అది ఒక్కరితే తింటే దాన్ని తిడతారని చెప్పి తమ్ముడు కోయింత ఇచ్చేసింది, నాకు కోయింత జబర్దస్తి తెప్పించి అవో కప్ నూడిల్స్. ఇగో వాళ్ళ తమ్ముడు, అక్క మంచిది కాదు అది, కప్ నూడిల్స్ లావు తినడం మంచిది కాదని చెప్పేసి వాడు తినేసి మరీ విడిపోయాడు. అంటే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు, అక్క నువ్వు లావు తినకని చెప్పాడు. కానీ వాడికి ఇచ్చేసిన తర్వాత వాడు తినేసి విడిపోయాడు. దాని పని అయిపోయింది. ఇప్పుడు ఉన్నవాటి పనులన్నీ ఇవన్నీ గుండ చేయాలి. ఇక ఫ్యాట్ బర్నర్ గుండ ఇది. దీంట్లోని ఏమిటది జీలకర్ర, దాని తర్వాత మెంతులు, జీలకర్ర, మెంతులు, సోంఫ్ని ఏమిటంటారు, సోంఫ్ని ఏమిటో అంటారు తెలుగులో, మర్చిపోయింది నేను. దాని తర్వాత కాలాజీరా అంటారు కదా, కలోంజీ హిందీ వాళ్ళు అంటారమ్మా. దీన్ని ఏమిటంటారో చెప్పండి కొంచెం తెలుగులో. నల్ల నువ్వుల్లో ఉంటాయి కదా అవి, నల్లగా అంటే ఇవి ఇచ్చేస్తారు. ఏంటది చక్కెరపారే అని అంటారు, దాంట్లో వేస్తారు. నమకపారే గట్ట అవన్నీ నిమ్కీలు చేస్తారు. నిమ్కీలు చేస్తే వేస్తారు కదా, ఇవి కాలాజీరా అంటారు. మరి తెలుగులో ఏంటంటారో నాకు తెలీదు, మీరు చెప్పండి దీన్ని ఏంటంటారో తెలుగులో. సోంఫ్ వేసి, జీలకర్ర వేసి, మెంతులు వేసి, దాని తర్వాత వాము వేసి ఇవన్నీ చేసి గుండ చేసి దీన్నేమో పొద్దున్నే అంటే పరకడుపుతో నీళ్ళు కొంచెం వేడి చేసుకుని ఈ చెంచాడు గుండ వేసుకుని దాంట్లో నిమ్మకాయ పెట్టుకుని తాగితే ఇమీడియట్ ఫ్యాట్ బర్నర్ అయిపోతుంది. అలాగా రోజుకి 2 సార్లు తాగాలి. అందుకని చెప్పి ఇవన్నీ తెప్పించి నేను ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను. చూసి ఇలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను. మీకు కూడా కాస్త మీరు చేస్తూ ఉండండి. దాని తర్వాత జుత్తులు ఊడిపోవడం గురించి మందులకు అలాగే ఇవో ఎక్స్పెరిమెంట్లు. అమ్మాయి నీళ్ళు పోయి శనగలు నానవేయమన్నారు. పోసి పొయ్యి మీద పెట్టు, వేడి నీళ్ళతో వేడి నీళ్ళు దాంట్లో పోయిసావా? ఓకే చలో. అందుకని కప్ నూడిల్స్ తెప్పించేసుకుని తినడం అయిపోయింది, అన్నీ అయిపోయింది. నా వంతు నాకు ఉంచేస్తే అది నేను ఇష్టం అయితే తింటాను, లేకపోతే అది మా పాప తినిస్తుంది మళ్ళీ. మేము ఇప్పుడు వెళ్ళాము, ఏంటది మళ్ళీ ఏదో పని ఉన్నదని చెప్పి ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే చూడండి జగన్నాథ్ రథయాత్ర. ఆ రథయాత్రలో ఇగో ప్రసాదం కూడా ఇచ్చారు మాకు. అంటే ఇది అని కట్టుకుని వచ్చాను అనమాట. కట్టుకుని వస్తే కరెంట్ పోయింది ఇక్కడ. జగన్నాథ స్వామి గారు నేను చెప్పాను ఈ రథయాత్ర 3 రోజుల ముందే నీకు చెప్పాను కదా, ఈ రథయాత్ర ఆరంభం అవని చూడు. వానలు ఎలా ఏమంటే ఆషాఢ మాసం వచ్చేసింది, ఇంక వానలు ఆరంభం అవుతాయని చెప్పాను. అలాగే ఆషాఢ మాసం ఆరంభం అవ్వనంత వరకు వాన పడకుండా ఇవాళ రథయాత్ర నుంచి వానలు ఆరంభం ఇంకా అయిపోయింది. ఇవాళ నుంచి ఇంక వానలు ఎలాగ తెగ వానలు పడతాయి. ఇంకెటువంటి బెంగ లేదు, వానలు పడితే ఇంక పర్వాలేదు. కానీ వాన గురించి మేము త్రాహి అయిపోయాం అనమాట. కిందటి ఫిబ్రవరి నెల నుంచి ఎండాకాలం లాగే అనిపించింది. ఫిబ్రవరి నెల నుంచి అసలు, లేకపోతే సాధారణంగా మాకు ఈ ఛత్తీస్గఢ్లో ఏప్రిల్ వరకు చలి ఉంటుంది. ఏప్రిల్ వరకు పూర్తిగా
మే, జూన్, జూలై, ఆగస్టు ఎండ్ ఉంటుంది. ఈలోపటి జూలై, ఆగస్టు వచ్చేసరికి వానలు పడిపోతాయి కాబట్టి అంత ఇది లేదు. కానీ వాన తగ్గితే ఏదో కొంచెం అది చెమ్మ ఇది బయటకు వస్తుంది కదా, వేడి నేల ఇదైన తర్వాత అదొకటే. కానీ ఏంటి పొడిగా ఉందా? పొడి లేదు, కొంచెం తడిసింది. మార్చిస్తాయినా తడి బట్టలు వేసుకోకు, వానాకాలం కదా. వెళ్ళు మార్చేసుకోక. మా పాప తడిసిపోయింది, నేను తడిసాను కానీ అంతలా తడి లేదు. కానీ మా పాప ఏమంటే బండి ముందున తొక్కుతున్నది కదా, వచ్చినప్పుడు జగన్నాథ స్వామిల వారి రథం అంటే వెళుతున్నది అనమాట. ప్రసాదం కూడా ఇచ్చారు. నేను ఆగుదాం అనుకున్నాను కానీ మా పాప అమ్మ పద వేయడం కదా. వేయడం కదా అని చెప్పి అందుకని వేయడం వచ్చేసింది. ఇంటికి వేయడం వచ్చినప్పుడే ఇంత తెలుస్తాం అన్నమాట. లేకపోతే ఇంకా కానీ కొంచెం అక్కడ ఆగే మాట ఉంటే ఇంకా తెలుసుకోవాలి. కరెంట్ వచ్చిందా?